నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్నన్న గత 2 రోజుల నుంచి చాలా టెన్షన్లో ఉన్నాడు. 2-3 రోజుల నుంచి అన్నం కూడా తింటలేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయింది. అది జగన్మోహన్ రెడ్డి కారులో వెళ్తుండగా ఒక పెద్ద మనిషి తన క్యాన్వాలో కారు కింద పడడం జరిగింది. సో దానివల్ల ఆ యాక్సిడెంట్ వల్ల నేనైతే యాక్సిడెంట్ అంటదాన్ని. సో ఆ యాక్సిడెంట్ వల్ల మన ప్రశ్నన్న 3-4 రోజుల నుంచి సరిగ్గా తింటలేడు, సరిగ్గా పండుకుంటలేడు. సో ఏంటో ప్రశ్నన్న 2 వీడియోలు అప్లోడ్ చేసిండు దానివల్ల. సో మనం కూడా చూద్దాం. గొంతు చించుకొని మాట్లాడుతుండు ప్రశ్నన్న. మనం కూడా వినాలి, ప్రతి ఒక్కరు వినాలి, వినండి. నేను చేయడానికి కారణం ఏంటంటే మొత్తం ఒక 5-6 గంటలుగా ఏబిఎన్ టీవీ5 ఈ వీడియో అన్న చేసే కారణం ఏంటంటే ఏవైతే న్యూస్ ఛానల్ ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆ న్యూస్ ఛానళ్లకు ABCD అని అన్న నేర్పిస్తుండు. మీ యొక్క న్యూస్ ఛానల్కు ప్రిన్సిపాల్ అన్న. సో నేర్చుకోండి. కొంచెం న్యూస్ ఛానల్ మంచి చెప్తుండు అన్న. ప్రశ్నన్న కొంచెం గంభీరంగా చెప్తుండు, కొంచెం కోపంతో చెప్తుండు. నేర్చుకోండి. ABCD ఇవన్నీ నేర్చుకోండి, వీళ్ళు నేర్చుకోండి. ఎందుకంటే ప్రశ్నన్న టెన్షన్ పెట్టకండి. నా అభిమాన యూట్యూబర్ ప్రశ్నన్న టెన్షన్లు ఉంటే నేను అసలు తట్టుకోలేను. సో ప్రశ్నన్న టెన్షన్ పెట్టకండి. సో వినండి. ఎందుకు మీరు అట్లా పెడుతుళ్ళు థంబ్నెయిల్స్? ఎందుకు మీరు అట్లా అర్థం లేని న్యూస్ ఇస్తున్నారు? మీరు వినండి. ప్రశ్నన్న చెప్తుండ్రు. సో ప్రశ్నన్న ముందు పర్మిషన్ తీసుకోవాలి మీరు. ప్రశ్నన్న మరి ఇట్లా న్యూస్ వచ్చింది, సో ఏం అప్లోడ్ చేయాలి, సో జనాలకు ఎలా చెప్పాలి అని ప్రశ్నన్న మీరు పర్మిషన్ తీసుకోవాలి. అట్టేనే మీరు అప్లోడ్ చేస్తే ఎట్లా లేదు. ప్రశ్నన్న హర్ట్ అయింది ఇప్పుడు పాపం. ఇందాం పాపం ఇంకా ప్రశ్నన్న ఏమంటాడు, ఇంకా ఏమేమంటాడు. పాపం టెన్షన్లో ఉన్నాడు ప్రశ్నన్న. 2-3 రోజుల నుంచి చూస్తున్నా నేను కూడా బాధ అనిపిస్తుంది. ఎంతైనా నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్నన్న. ఇందాం. జగన్ సంబంధించి ఈ పడిపోయిన వ్యక్తి జగన్ కారు కింద పడిపోవడం చెప్పని 24/7 రేంజ్ లో న్యూస్ వేస్తూనే ఉన్నారు. ఇట్లా వేయకండి. 24/7 ఎందుకు వేసుడు? ఒక గంట 2 గంటలు వేయండి న్యూస్. 24/7 అదే పనా మీకు? ఇంకెన్నో పనులు ఉన్నాయి. మీ ఊర్లో పెళ్ళిళ్ళు అవుతలేవా? ఆ న్యూస్ వేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రోగ్రాంలు అవుతలేవా? ఆ న్యూస్ వేయండి. పాపం అన్నని పరిచయం చేస్తున్నారు మీరు. ప్రశ్నన్నని బాగలేదు అబ్బా. మీరు మీ ఊర్లో ఎన్నో పెళ్ళిళ్ళు అవుతాయి, ఎన్నో ఫంక్షన్లు అవుతాయి. ఆ ఫంక్షన్ టెలివిజన్ చేయండి, ఆ ఫంక్షన్ వీడియోలు తీయండి, ఆ ఫంక్షన్ వీడియోలు అప్లోడ్ చేయండి మీరు. అద్దబ్బా ఇట్లా మంచిగా లేదు. ప్రశ్న నట్టు అవుతుంది కదా, పాపం బాధ అనిపిస్తుంది నాకు. చూద్దాం ఇంకేం చెప్తాడు. 8 మంది మార్చి రేప్ చేశారు అని చెప్పారంటే ఆ న్యూస్ మీ ఛానల్లో కనీసం 10 నిమిషాలు కూడా వేయలేదేంటా? సుశీల, ఒక అమ్మాయి తప్పు జరిగితే ఆ న్యూస్ మీరు వేస్తలేరు. మాటికి జగన్మోహన్ రెడ్డిది యాక్సిడెంట్ కేసు వేస్తున్నారు మీరు. తప్పు అది. చెప్తుండు కదా అన్న, బాధపడుతుండ అన్న, చెప్తాడు. వినాలి మీరు. వినకపోతే ఎట్లా చెప్తాడు. చూడండి. మీరు హట్ కాకండి. బ్రోకర్ ఛానల్ అంటాడు. హట్ కాకండి, బాధపడకండి, అంటాడు. బాధ పెట్టకండి. ఇందా ఇది ప్రశ్నన్న. ఇది తప్పు. ఇప్పుడు నేను ప్రశ్నన్నతో మాట్లాడదా? ప్రశ్నన్న పాపకు అన్యాయం జరిగింది, అది అన్యాయం, అది అన్యాయం. కానీ ఆమెని నువ్వు పాప అనన్నావు. మళ్ళీ ఎందుకు దళిత్ అని పేరు వచ్చింది? అమ్మాయి, అమ్మ, ఆడామె, పాప, ఇంతే కదా. మళ్ళీ దళిత్ అని ఎందుకు వచ్చిందమ్మా? తప్పు కదా. మొన్న ఒక వీడియో, సాయి హిందువులు కాదు సాయి, సనాతన ధర్మం కాదు సాయి, మనుషులు సాయి, ముస్లిం కాదు సాయి, క్రైస్తవులు కాదు సాయి అని అన్నావు. మరి ఇప్పుడు దళిత ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పాప, అమ్మాయి, ఆడవాళ్ళు, రక్షణ, ఇవి మాట్లాడాలి. మళ్ళా నువ్వు దళితులకు ఎట్లా వచ్చినావు? ప్రశ్నన్న ఇది నీ తప్పన్నా. నువ్వు ఇప్పుడు ABCలు నేర్చుకోవాలి. నువ్వు న్యూస్ వాళ్ళకు, ఛానల్ వాళ్ళకు నేర్పిస్తున్నావు. ప్రశ్నన్న ఆ వీడియో మీకు చూపిస్తావు ఉంటే నేను పెడతా, చూడండి. సాయి అది కాదు సాయి, ప్రశ్న కాదు సాయి, ఏమన్నా మళ్ళా దళిత్ కాడికి వచ్చినావు. హిందూ బతకూడదా, క్రిస్టియన్ బతకూడదా, ముస్లిం బతకూడదా అంటారంట బ్రోకర్.
మనుషులు బతుకుద్దా? హిందూ బతుకుతున్నాడా, ముస్లిం బతుకుతున్నాడా అంటావేంట్రా? విడదీసేది నువ్వు, కులం మతం భేదం అని నువ్వు. మళ్ళీ ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ అంటావు, బీజేపీని అంటావు. నువ్వు ఇప్పుడు దళిత్ అని మాట్లాడుతున్నావు. అమ్మాయి పాప అన్నావు కదా, అదే నోడుతాను పాప, లేదంటే అమ్మాయి. మళ్ళీ దళిత్ ఎక్కడికి వెళ్ళొచ్చే? తప్పు ఇది. నేర్చుకోవాలి. ఇప్పుడు అన్న నేర్చుకుంటాడు, మన వీడియో చూస్తే అన్న నేర్చుకుంటాడు, గట్లా నేర్చుకుంటాడు. విందాం, ఇంకా ముంగట ఏమంటాడు విందాం. కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పారు కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజైనా న్యూస్ మీడియా ఆందోళన ఏంటంటే ఎందుకు జరుగుతుంది? తప్పు, పవన్ కళ్యాణ్ది తప్పు. మీ ఊర్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా, ఎలాంటి పెళ్ళిళ్ళు జరిగినా, అందులో ఆ పెళ్ళిళ్ళల్లో పెట్టే భోజనంలో ఉప్పు తక్కువైనా పవన్ కళ్యాణ్దే తప్పు. ఆ పెళ్ళిలో ఒక 2 ముక్కలు తక్కువ వేసినా కూడా పవన్ కళ్యాణ్దే తప్పు. తప్పు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరే నాకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ అదేదో యాక్సిడెంట్, ఇలా పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చే? మన ప్రశ్న అన్న ఏదంట అది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సింకులు పెడతాడు అంతే. మనం అది వినాలి, నేర్చుకోవాలి. ప్రశ్న అన్న దగ్గర నేర్చుకోవాలి. మనం అందరు నేర్చుకోవాలి. నువ్వు, నేను, అందరు నేర్చుకోవాలి. ప్రశ్న అన్న నేర్చుకోవాలి. ఏది అయినా పవన్ కళ్యాణే అంతే. ఎక్కడ ఇవాళ మీకు ఒక ఆంధ్రప్రదేశ్లో వానలు పడితే పవన్ కళ్యాణే, ఎండలు కొడితే పవన్ కళ్యాణే. అది మనకు అవసరం లేదు. పవన్ కళ్యాణే, జనసేననే కారణం. అదే తప్పేడా జరిగినా సరే జనసేన పవన్ కళ్యాణే కారణం అంతే. ప్రశ్న అన్నకు అంతే చెప్తాడు, ప్రశ్న అన్నకు అంతే తెలుసు. అంటే మళ్ళా అట్టయితాడు అన్న. పాపం 2-3 రోజుల బాగా బాధలో ఉన్నాడు అన్న. విందాం ఇంకేమంటాడు, విందాం. పిల్లల్ని మార్చాలి, వ్యవస్థలో ఉండే ఈ కుళ్ళును తీసేయాలనుకుంటా ఎప్పుడు అస్తమానం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బిద్దుతారా, ఎప్పుడు వాసన చూస్తావా, చంద్రబాబు నాయుడు పడకండి అయ్యా, అస్తమానం జగన్మోహన్ రెడ్డి మీద పడకండి సార్. మా అన్న నిద్ర లేదు సార్. మీ అందరి న్యూస్ ఛానళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా, అడగండి. మా అన్నకు పాపం నిద్ర లేదు, సరిగ్గా తిండి లేదు. జగన్మోహన్ రెడ్డి మీద వాడుతున్నారు మీరు అందరూ. అరే చూపెట్టండి, ఎన్నో పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి, చూపెట్టండి. ఎందుకు మా అన్న మీద మీ బాధ సార్? అడగండి. మా అన్న ప్రశ్న మీద పడుతున్నారు మీరు అందరూ. తప్పండి. ప్రశ్న అన్న బాధపడుతుండు. ప్రశ్న అన్న ఇట్లా వాడకండి, ఇట్లా తప్పు ఇది. ఇంతేనా? జగన్మోహన్ రెడ్డి మేము ఇంత బాధపడుతుండ్రు. మళ్ళీ నన్ను బాధ ఎంత పడుతుండ్రు. చంద్రబాబు నాయుడు సంఖ్యప్పుడు ఎత్తుతారా, అదెప్పుడు నాపుతావా? ఇది కాకుండా మీరు జర్నలిజం చేయడం తెలవదేంట్రా? లోపల నా ప్రతివారం బాధపడకండి. మీరు న్యూస్ ఛానల్ అందరికి బాధపడకండి. మా అన్న ఏదో వేడిలు ఉన్నాడు అంటాడు, మీరు సీరియస్ తీసుకోకండి. మీ వృత్తిని అంటాడు, మీ ధర్మాన్ని అంటాడు, సీరియస్ తీసుకోకండి. అన్న హట్ అయిండు 2 రోజుల నుంచి. అన్న బాధపడుతుండు. నా బాధ మీకు అర్థమవుతుందో లేదో, బాధపడుతుంది అన్న. చెప్తుండు కదా, విడిచిపెట్టండి జగన్మోహన్ రెడ్డి. ఊకేనా ఆ క్యాన్ పోయేది ఒక్కసారి గుద్దుకుంటే మీరు ఊకే చూపెడుతుంది. వద్దు, బాధపడుతున్నా అన్న. చూద్దాం, విందాం ఇంకేమంటాడు. కాబట్టి గౌరవనీయులైన రాధాకృష్ణ గారికి, గౌరవనీయులైన బిఆర్ నాయుడు గారికి, గౌరవనీయులైన ఈటీవీలో ఎవరైతే వాడికి చెప్తుండు కదా పేర్లతో సహా. మారండి సార్, మీ వృత్తిని పక్కకు పెట్టండి సార్. ఈనండి ప్రశ్న చెప్తుండు కదా, ఇంటలేరు మీరు. అట్టయితే బాధ అనిపిస్తుంది సార్ నాకు. మా ప్రశ్న ఏడుతుండు సార్. 2 వీడియోలు వచ్చి ఏడిచిండు అంతేనా? మారండి సార్. మారుతారని గౌరవిస్తూ ఇక మేము మాట్లాడుకుంటాం. నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న అన్న పవన్ కళ్యాణ్ని ఉసర వెళ్ళి రంగులు మారుస్తాడు అని అన్నావు. అలాగే బీజేపీ హిందుత్వం సనాతన ధర్మం అంటది అని బీజేపీకి ఒక పేరు పెట్టినావు. బత్తాయిలు అని వాళ్ళకి ఒక పేరు పెట్టినావు. మరి నువ్వు చేస్తుంది ఏందన్నా? మనం ఇతరులకు చెప్పే బదులు మనం కొంచెం మారాలి. పవన్ కళ్యాణ్ కాదు ఉసరవెల్లి, నువ్వు పక్కల పాము. ఉసరవెల్లి అన్న రంగులు మారుస్తుంది ఓకే, కానీ పక్కల పాము అది ఎప్పుడు గరిసేది తెలియదు. నీలాంటి పాము అంతే. ఈ మట్టి మనది, ఈ దేశం మనది, అంతేనా? జై హింద్, జై శ్రీరామ్,
నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్నన్నకు ఇప్పటికన్నా నిద్ర వాడినా చాలా రోజులైన నువ్వు నిద్రగా నేను చూస్తున్నా. సో ఓకేనా, అందరికీ మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.